స్వాతంత్ర్యానికి ముందు కాలం భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూరు. అక్కడ చదువుకోని ఒక సాధారణ గృహిణి. ఆమె భర్త దారుణంగా హత్య చేయబడతాడు. మరి ఆమె ఏడుస్తూ కూర్చుంటుందా? లేదు, హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరుతుంది. ఇది కేశవరెడ్డి గారు రాసిన మున్నెమ్మ నవల కథాంశం. అవును, ఒక సాధారణ స్త్రీ ఆ పరివర్తన వెనుక ఉన్న మానసిక సంఘర్షణను, ఆ కథలోని ప్రతీకల లోతులను మనం కలిసి పరిశీలిద్దాం. సరిగ్గా చెప్పారు. మనల్ని కట్టిపడేసేది కేవలం ఆమె ప్రతీకారం కాదు, ఆ ప్రతీకారానికి దారితీసిన ఆమె అంతరంగ ప్రయాణం. కేశవరెడ్డి గారు నెల్లూరు ప్రాంతపు సహజమైన పచ్చి యాసలో ఆ ప్రయాణాన్ని చిత్రించిన తీరు నిజంగా అద్భుతం. సరే, అయితే ఆ ప్రయాణం మొదలైన మొదటి ఘట్టంతోనే మన చర్చను మొదలు పెడదాం. కథ ప్రారంభంలో మునెమ్మ భర్త జయరాముడు తమ సొంత బొల్లిగిత్తను ఎందుకంత క్రూరంగా కొడతాడు? ఇక్కడే మునెమ్మ గడ్డి కోస్తుండగా గిత్త సరదాగా ఆమె వీపు మీద కాళ్లతో గీరుతుంది. ఆ దెబ్బకి రవిక చిరుగుతుంది. ఆ దృశ్యం చూసిన జయరాముడికి, అంటే తన భర్తకి, లైంగికోద్రేకం కలుగుతుంది. కాని ఆ ఉద్రేకాన్ని అతను అవమానంగా భావిస్తాడు. ఎందుకు? తన భార్య అందాన్ని, తనలోని బలహీనతను ఒక జంతువు బయటపెట్టిందని అనుకుంటాడు. అతని కోపం ఆ గిత్త మీద కాదు, తన మీద తనకే వచ్చిన కోపం అన్నమాట. అంటే తన అదుపులో లేని తన భావోద్వేగాల మీద కోపం? ఖచ్చితంగా. ఆ అసహనాన్ని, ఆ అహాన్ని తట్టుకోలేక గిత్తను రక్తం వచ్చేలా కొడతాడు. ఇది ఆ కాలపు పురుషాధిక్య సమాజంలోని పురుషుల మానసిక స్థితికి ఒక అద్దం పడుతుంది. అంటే ఆ గిత్తను అమ్మాలనుకోవడం కేవలం ఒక ఆవేశపూరిత నిర్ణయం కాదు. కాదు, తనలోని బలహీనతకు ప్రతీకగా నిలిచిన ఆ గుర్తును వదిలించుకోవాలనే ప్రయత్నం. అందుకే తల్లి ఎంత చెప్పినా వినకుండా దాన్ని మద్దిపాలెం సంతకు తీసుకువెళ్లడానికి తరుగులోడు అనే దళారితో బయలుదేరుతాడు. ఆ నిర్ణయమే అతని జీవితాన్ని బలి తీసుకుంటుంది. ఇక్కడే కథ ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. నిజమే. 2 రోజుల తర్వాత గిత్త ఒక్కటే ఇంటికి తిరిగొస్తుంది. జయరాముడు రాడు. అక్కడ్నుంచి మునెమ్మ ఎదురుచూపులు, ఆమెలోని ఆందోళన అన్నీ మొదలవుతాయి. కాని ఆమెనొక నిశ్చయానికి తీసుకువచ్చింది మాత్రం ఒక పీడకల. ఆ కల ఈ నవలకే ఆత్మలాంటిది. ఎలా? కలలో ఆమె బావిలోంచి నీళ్లు తోడుతుంటే బొక్కెనకు బదులు తన భర్త శవం పైకొస్తుంది. అయ్యో, ఆ శవం మెడకు తను ఎంతో ప్రేమగా అల్లి గిత్త మెడలో కట్టిన తన వెంట్రుకల తాడు బిగించుండటం చూస్తుంది. అంటే ప్రేమకు చిహ్నమైన ఆ తాడే మృత్యువుకు కారణమైంది. తన భర్త ఇక లేడని ఆమెకు స్పష్టమైపోతుంది. అది కేవలం కల కాదు, ఆమె అంతరాత్మ చెప్పిన నిజం. కేవలం ఒక్క కలను ఆధారం చేసుకుని ఆమె దుఃఖంలో కూలబడిపోలేదు. ఊరి మగవాళ్ల సహాయాన్ని కూడా తిరస్కరిస్తోంది. అవును, కనబడకుండా పోయింది నావాడే కదా, నేనే వెదకాలంటోంది. తన మరిది ఈ కథను మనకు చెప్పే 10 ఏళ్ల సిన్నెబ్బాతో కలిసి ఒంటరిగా బయలుదేరుతుంది. ఆ నిర్ణయం ఆమె పాత్ర గురించి ఏం చెబుతుంది? అది ఆమె పరివర్తనలో మొదటి అడుగు. బాధితురాలి పాత్ర నుండి బయటపడి తన విధిని తానే నిర్దేశించుకోవడానికి సిద్ధపడిన క్షణమది. వాళ్ల ప్రయాణం కూడా చాలా కఠినంగా సాగుతుంది. ఒంటిల్లు నుండి పోటుమిట్ట, మద్దిపాలెం, కాణిపాకం, ఎన్నో ఊళ్ళు తిరుగుతారు. వాళ్ల చేతిలో ఉన్న ఏకైక ఆధారం ఆ గిత్త కొమ్ముకు కట్టిన సంతచీటీ మాత్రమే. చివరికి ఎక్కడా ఆచూకీ దొరక్క మద్దిపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్తారు. అవును, కాని అక్కడ వాళ్లకు ఊహించని నిజం తెలుస్తుంది. అక్కడొక తమిళం మాట్లాడే జవాను మీరు ఒక్కరోజు ఆలస్యంగా వచ్చారని చెబుతాడు. అంటే సోమవారం రాత్రే జయరాముడి శవాన్ని చెరువు కట్ట దగ్గర కనుగొన్నారని, బంధువులు ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిన్ననే దహనం చేశారని వివరిస్తాడు. భర్త శవానికి బదులు బూడిదను చూడాల్సి వచ్చిందన్న వార్తను కూడా మునెమ్మ తట్టుకుంటుంది. అవును, నిబ్బరంగానే ఉంటుంది. కాని అసలు విధ్వంసం ఆ తర్వాత మొదలవుతుంది. సినబ్బ ఆ జవానును హత్య ఎలా జరిగిందని అడుగుతాడు. అవును, ఆ జవాను ఎవరో వెంట్రుకల ధారంతో గొంతునులిమి చంపారు అని చెబుతాడు. ఆ మాట విన్న క్షణం మునెమ్మ కుప్పకూలిపోతోంది. ఆమె కలలో చూసింది నిజమైంది. ఆ వెంట్రుకల తాడు తనదేనని, తను గిత్త మెడలో కట్టిన ప్రేమ చిహ్నమే తన భర్త ప్రాణం తీసిందని గ్రహిస్తోంది. ఆ అపరాధ భావన, ఆ ఆగ్రహం అన్నీ కలిసి ఆమెను పిచ్చిదాన్ని చేస్తాయి. పిల్లగాణ్ణి నేనే సంపేసినాన్రా అని అరుస్తూ చెరువు కట్ట మీద నగ్నంగా పరిగెడుతుంది. అది ఆమెలోని తీవ్రమైన మానసిక సంఘర్షణకు ప్రతిరూపం. ఆమె పాత జీవితానికి, పాత మునెమ్మకు అది ఒక రకంగా దహనం లాంటిది. సరిగ్గా చెప్పారు.
సిన్నబ్బ ఆమెను ఆపి ఓదార్చిన తర్వాత ఆమెలో నుండి ఒక కొత్త మనిషి పుడుతుంది. అప్పుడు ఆమె చెప్పే మాటలు ఈ నవలకే ప్రాణం పోస్తాయి. ఖచ్చితంగా నేను బయలుదేరింది పీనుగు కోసమో బూడిద కోసమో కాదురా సినబ్బా. ఆయన్ను పడగొట్టిన వాళ్ళెవరో కనుక్కోవాలా? పులి జింకలను మలేసి చంపినట్టు వాళ్ళని చంపాలా? ఆయన అంత్యక్రియలు ఆ మాదిరిగా చెయ్యాలనుకున్నాను. ఈ మాటలతో ఆమె ఒక సాధారణ గృహిణి నుండి ప్రతీకార యోధురాలిగా పూర్తిగా మారిపోతుంది. ఆమె లక్ష్యం స్పష్టమైంది. ఇక చివరి అంకం పోటుమిట్టలో తరుగులోడిని ఎదుర్కోవడం. ఇక్కడ మునెమ్మ కేవలం బలాన్ని కాదు, అద్భుతమైన తెలివిని ఉపయోగిస్తుంది. అది ఒక మానసిక చదరంగం లాంటిది. ఆమె నేరుగా వెళ్లి వాడిని నిలదీయదు. ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అవును, తన భర్త జాడ దొరకలేదని, గిత్తను తిరిగి కొనుక్కున్నానని నమ్మిస్తుంది. తర్వాత నెమ్మదిగా ఉచ్చుబివిస్తుంది. ఆ గిత్త విచిత్రంగా ప్రవర్తిస్తోందని చెబుతుంది కదా. అదే ఆడవాళ్ల మీద కూడా పోతోందని చెప్తుంది. ఇక్కడే ఆమె అతని అహాన్ని దెబ్బతీస్తుంది. దాన్ని నీకే అప్పగించిపోతా, నీ పెళ్లంతో బోనీ చేయి అంటుంది. ఆ మాటలు సూటిగా అతని పౌరుషానికి తగులుతాయి. అవును, అతనిలోని మృగాన్ని బయటకు తీసుకొస్తాయి. ఆ రెచ్చగొట్టే మాటలకు కోపంతో తరుగులోడు మొగుడు సచ్చిన లంజా అని అంటాడు. దొరికిపోయాడు. ఆ ఆవేశంలో ఆ హత్య గురించి కేవలం తనకే తెలిసిన నిజాన్ని అలా బయటపెట్టేస్తాడు. అదే క్షణం కోసం మునెమ్మ ఎదురు చూస్తోంది. వెంటనే ఆమె ఒక పురిలా దూకి వాడి గొంతు పట్టుకుంటుంది. నా మొగుడు చచ్చాడని నీకెట్ట తెలిసిందిరా అని నిలదీస్తోంది. ఆ పోరాటంలో ఆమె ఒక రహస్య సంకేతమిస్తోంది. సినబ్బా, పిలగాణ్ణి వదిలిపెట్టు అని అరుస్తోంది. పిలగాడు అనే పిలుపులో చాలా అర్థముంది కదా. చాలా లోతైన అర్థముంది. పిల్లగాడు అనేది ఆమె తన భర్త జయరాముడిని ప్రేమగా పిలుచుకునే పేరు. భర్త చనిపోయిన తర్వాత ఆ ప్రేమను, ఆ పేరును ఆమె గిత్తకు బదిలీ చేసింది. ఇప్పుడు ఆ పిలుపుతో సినబ్బాకు సంకేతమిస్తోంది. అవును, సినబ్బ తన బొడ్లోని కత్తితో గిత్త తాడును కోసేస్తాడు. ఏ గిత్తైతే ఈ కథ మొదలవడానికి కారణమైందో అదే గిత్త తరుగులోడిని తన కొమ్ములతో కుమ్మి చంపేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అదే అసలైన పోయిటిక్ జస్టిస్. భర్త మరణానికి పరోక్షంగా కారణమైన గిత్తే ప్రతీకారం తీర్చుకునే ఆయుధంగా మారింది. ఇది రచయిత సృష్టించిన ఒక అద్భుతమైన వలయం. సాధారణంగా ప్రతీకార కథల్లో ప్రతీకారం తర్వాత కథ ముగుస్తుంది. కానీ ఇక్కడ కేశవరెడ్డి గారు ఒక గొప్ప సందేశం ఇస్తారు. మునెమ్మ ఇంటికి వచ్చి 2 రోజుల పాటు ప్రశాంతంగా ఏ కలలు లేకుండా నిద్రపోతుంది. ఆమె ప్రతీకారం ఆమె జీవితానికి ముగింపు కాదు, అది ఆమెకు ఒక కొత్త ప్రారంభం. అంటే జీవితాన్ని స్వీకరిస్తుంది. అవును, పతివ్రతల్లా ప్రాణత్యాగం చేయదు. భర్త స్థానాన్ని పరోక్షంగా ఆ గిత్త భర్తీ చేస్తుంది. అదే గిత్త సాయంతో ఆమె బతుకుబండిని నడపడానికి సిద్ధపడుతుంది. అందుకే మునెమ్మ పాత్ర తెలుగు సాహిత్యంలో అంత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ముగింపులో మునెమ్మ కేవలం ఒక పాత్ర కాదు, ఒక శక్తి. ఆమె చెప్పిన మాటలెప్పటికీ గుర్తుండిపోతాయి. మనం సాధించదలుచుకున్నది ధర్మసమ్మతమైనదైతే దాన్ని సాధించే తీరుతాం. అవును, ఆమె ప్రయాణం మొత్తం మీద ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఒకే ఒక్క సంఘటన ఉంది. అది ఆమె కన్న కల. ఆ కల లేకపోతే ఆమె బహుశా భర్త కోసం ఎదురుచూస్తూనే ఉండిపోయేది. లేదా అతను చనిపోయాడని తెలిసాక ఏడుస్తూ కూర్చునేది. అంటే వాస్తవ ప్రపంచంలో జరిగిన సంఘటనలే కాదు, ఒక్కోసారి కలల ప్రపంచంలో జరిగినవి కూడా మనిషి జీవిత దృక్పథాన్ని, వారి సంకల్పాన్ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పడానికి మునెమ్మే సాక్ష్యం. అవును,